బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని కూడా ఒక లారీ ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో క్యాబిన్లోనే డ్రైవర్లు ఇరుక్కున్నారు. సో ఈ ఘటన జరుగుతున్న సమయంలో మొత్తంలో ఆ బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే 20 మందికి కూడా తీవ్ర గాయాలని తెలుస్తుంది. గాయపడిన వారికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం OC2 సమీపంలో నేషనల్ హైవే రోడ్డు పైన ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు క్యాబిన్ భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు అయ్యి క్యాబిన్లో ఇరుక్కుపోయారు. అయితే మరో 2 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సత్తుపల్లి హాస్పిటల్కి కూడా తరలించారు. అయితే బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో వాహనదారులు డ్రైవర్లు కలిసి అరగంటకు పైగా శ్రమించి బస్సు డ్రైవర్ను క్యాబిన్ నుంచి బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే తలాడ టు దేవరపల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ డ్రైవర్ అక్కడే లారీని వదిలేసి పరారయ్యాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తపల్లి టు దేవరపల్లి జాతీయ రహదారిపై ఒక్కసారిగా కిస్సారం అంటే సత్తపల్లి సమీపంలో ఉన్నటువంటి కిస్సారం గ్రామం దగ్గర సింగరేణి ఓసు సమీపంలోనే మొత్తానికైతే సాయంత్రం వరకు అక్కడంతా కూడా డస్ట్ పొల్యూషన్ ఉన్న నేపథ్యంలోనూ ఉదయం తెల్లవారుజామున లైట్ గా వర్షం పడుతున్న తరుణంలో ఒక్కసారిగా సైడ్ కానీ నిలిపివేసి ఉంచినటువంటి ప్రైవేట్ బస్సు ట్రావెల్ చేసినటువంటి బస్సు ఒక్కసారిగా మరో ట్రక్ వచ్చేసి ఒకసారిగా స్పీడ్ గా గుద్దడం తోటి అక్కడ ఒకసారిగా అంటే డ్రైవర్ క్యాబిన్ లలో ఇరుక్కుపోయిన నేపథ్యం వచ్చింది. మరోవైపున బస్ డ్రైవర్ తో పాటుగా మరి కొంతమంది ప్రయాణికులు కూడా తీవ్ర గాయాలని. అయితే మొత్తానికైతే అందరినీ కూడా బస్ లో ఉన్నటువంటి 20 మంది ప్రయాణికులందరూ కూడా సత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి కొంతమంది మెరుగైన వైద్యం కోసం ఖమ్మం కూడా తరలిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే లారీ డ్రైవర్ కూడా ఘటనా స్థలం నుంచి పారిపోయినట్టుగా పోలీసులు స్థానికులు గుర్తించారు. మొత్తానికైతే పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ క్షతగాత్రులకు సంబంధించి మరోవైపున కేసు జరిగిన ఘటనపై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఒకవైపున హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ఒక బస్సులో కూడా ఆంధ్రాకి చెందినటువంటి కొందరు అంటే 20 మంది పై ప్రయాణికులు, అందులో 2 భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కావడంతో మరొక క్యాబిన్ లో బస్ డ్రైవర్ ఎక్కకపోవడం తోడుగా అక్కడంతా కూడా స్థానికుల సహకారంతో డ్రైవర్ ను బయట తీసేందుకు చాలా కూడా కష్టపడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి అక్కడ ఒకవైపున అంటే ఈ ఘటన జరిగిన సమయంలో భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసుకొని మొత్తం క్షతగాత్రులు అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సయ్యద్, రైట్, థ్యాంక్స్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం దగ్గర కిస్టాపురం OC సమీపంలో నేషనల్ హైవే పైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిట్టివి స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఒక ప్రైవేట్ బస్సుని లారీ ఢీకొట్టింది. అయితే లారీ ఢీకొట్టిన తర్వాత ఏదైతే క్యాబిన్ భాగం ముందర భాగం డ్రైవర్ సీట్ దగ్గర భాగం ఏదైతే ఉందో పూర్తిగా ధ్వంసమైంది. అందులోనే డ్రైవర్ కూడా ఇరుక్కుపోయినట్టు కూడా తెలిసింది. అయితే యాక్సిడెంట్ తర్వాత అక్కడ వెళ్ళే ఇతర వాహనదారులు ఆపి మరి చాలా ఒక అరగంట పైనే కష్టపడి అక్కడున్న ఇరుక్కుపోయిన డ్రైవర్ని బయటికి తీసి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఇది నేషనల్ హైవే పైన యాక్సిడెంట్ చోటు చేసుకోవడంతో అదేవిధంగా రెస్క్యూ జరుగుతుంది కాబట్టి మొత్తం అటు ఇటు 2 వైపులా కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అంటూ కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఆయన వచ్చిండ మెరకాయ పెట్టిండు
రైట్. అయితే ఈ యాక్సిడెంట్లో క్యాబిన్ ఏదైతే డ్రైవర్ సీట్ దగ్గర అక్కడ లారీ గుద్దడంతో అదంతా కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది. అయితే అక్కడే డ్రైవర్ ఇరుక్కుపోవడం, సో వెంటనే అక్కడ వస్తున్న వాహనదారులు అక్కడ ఆపి అరగంట పైగా శ్రమించి డ్రైవర్ని బయటకు తీస్తారు. ఆ తర్వాత అతని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు కూడా ట్రావెల్ చేస్తున్నారు. అయితే గాయపడిన వారిని కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. అయితే హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు క్యాబిన్ భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యి క్యాబిన్లో ఇరుక్కుపోయారు. మరో 2 ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సత్తుపల్లి హాస్పిటల్కి తరలించారు. అయితే ఆ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో వాహనదారులు డ్రైవర్లు కలిసి అరగంట పైగా శ్రమించి బస్సు డ్రైవర్ను క్యాబిన్ నుంచి బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు. ప్రమాద సమయంలో ఓవరాల్గా బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. తలాడ టు దేవరపల్లి జాతీయ రహదారి పై ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో బోత్ సైడ్స్ అంతా అంటే ఆ ప్లేస్ అంతా కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ డ్రైవర్ లారీని ఒక్కడే వదిలేసి కూడా పరారయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.